హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈవీ వెహికల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాను. ఐదర్ మీరు 4-వీలర్ తీసుకున్నా 2-వీలర్ తీసుకున్నా ఈ పాయింట్స్ అయితే కామన్గా ఉంటుంది. సో చాలా వరకు సేల్స్లోని చెప్తారు ఎన్విరాన్మెంట్ పరంగా ప్రొటెక్షన్ ఉంది, ఎన్విరాన్మెంట్స్ మనం సేవ్ చేయొచ్చు అనేసి ఈవీ వెహికల్స్ వాడడం వల్ల. అట్ ద సేమ్ టైం కాస్ట్ పరంగా కానీ లేదా బ్యాటరీ పరంగా కానీ లేదంటే ఓవరాల్ మెయింటెనెన్స్ తర్వాత రీసేల్. సో ఈ పాయింట్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఫస్ట్లీ 2-వీలర్ మరియు 4-వీలర్ బ్రాండ్స్ ఇండియాలో ఏవి ఉన్నాయని చూద్దాం. ఈవీ సెగ్మెంట్లోని 2-వీలర్కి వచ్చేసరికి మీకు ఓలా ఉంది, ఏథర్ ఉంది, హీరో ఉన్నది, తర్వాత టీవీఎస్ మరియు బజాజ్ ఉన్నది. అట్లనే 4-వీలర్ బ్రాండ్లో చూసినట్లయితే టాటా ఉంది, మహీంద్రా ఉంది, ఎంజీ ఉన్నది, అట్లనే హుండై ఉంది, ఇంకా చాలా వేరే వేరే కంపెనీస్ కూడా లాంచ్ అవుతున్నాయి ఇండియాలో. సెకండ్లీ మార్కెటింగ్. సో చాలా వరకు ఈవీ కంపెనీస్ మార్కెటింగ్ స్ట్రాటజీ కింద 3 పాయింట్స్ అయితే చెప్తారు. అందులో ఫస్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్, అంటే ఎటువంటి పొల్యూషన్ ఉండదు వెహికల్ వల్ల. సెకండ్ వచ్చేసి కాస్ట్, లో కాస్ట్ అనేది పడుతుంది. దో మీరు స్టార్టింగ్లో హై ప్రైస్ పే చేసిన ఓవరాల్గా మీకు లో కాస్ట్ అయితే అవుతుంది, బికాస్ అది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. థర్డ్ పాయింట్ వచ్చి మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ ఏంటి, ఓన్లీ బ్యాటరీ అండ్ టైర్స్, ఇంజన్ కాంపోనెంట్స్ లేవని అయితే చెప్తారు. సో ఇవి నిజమా కాదా ఏంటి అనేది చూద్దాం. ఇందులో ఎన్విరాన్మెంట్ గురించి అయితే మాట్లాడదాం. ఎన్విరాన్మెంట్ అంటే ఓవరాల్గా ఎటువంటి పొల్యూషన్ రాదు, వెహికల్ వల్ల ఎటువంటి పొల్యూషన్ లేదు, సేఫ్గా యూస్ చేసుకోవచ్చు కంపేర్ టు ఫాజిల్ ఫ్యూల్స్. అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కన్నా కూడా ఇవి బెటర్గా సేవ్ చేస్తే ఎన్విరాన్మెంట్. ఇది నిజమా కాదా అని మనం చూసినట్లయితే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పొల్యూషన్ పరంగా ఓవరాల్గా మనం చూద్దాం. అసలు నిజంగా మనకి ఫ్యూల్ పరంగా మనకి ఏదైతే ఇన్పుట్ అయితే వస్తుందో ఆ ఫ్యూల్ ఎటువంటి ఫ్యూల్ అనేది వస్తుంది మనకి. అంటే మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో మనం మేజర్ సిటీస్ కనుక చూసుకున్నట్లయితే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో 60 to 70% ఓన్లీ థర్మల్ ఎనర్జీ నుంచి వస్తుంది. అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే బొగ్గుతో రన్ అయ్యేవి. సో వీటి నుంచి వస్తున్న పవర్ హైదరాబాద్లోనైతే అరౌండ్ 80 to 90% మీకు పవర్ అనేది ఈ థర్మల్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. సో దీనివల్ల మనకి ఏదైతే మనం ఛార్జింగ్ అయితే పెడుతున్నామో అది ఎటువంటి విధంగా కూడా ఎన్విరాన్మెంట్ సేవ్ చేస్తున్నట్టు కాదు. ఇందులో ఇంకొక పాయింట్ అయితే ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం చాలా వరకు అనుకుంటాం ఇంజిన్ నుంచి వచ్చే పొల్యూషన్ లేదంటే ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉందో జనరల్గా పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్స్కి, సో దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు, కొంతవరకు కరెక్ట్. బట్ మెజారిటీ వచ్చేసి మీరు టైర్ తర్వాత మీరు బ్రేక్ చేస్తున్నప్పుడు ఆ టైర్ నుంచి కానీ బ్రేకింగ్ సిస్టమ్ నుంచి కానీ వచ్చే ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో, అయితే రబ్బర్ అవ్వచ్చు లేదా డస్ట్ అవ్వచ్చు, రోడ్ మీద ఉన్న డస్ట్ వల్ల మ్యాక్సిమం పొల్యూషన్ అనేది ఉన్నది. సో ఇది యాక్చువల్ రియాలిటీ ఈవీస్ గురించి. సో ఒకవేళ కనుక మీరు ఎన్విరాన్మెంట్ సేవ్ చేద్దామని కొనాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఈ విషయాలు అయితే మీరు డెఫినెట్గా దృష్టిలో పెట్టుకోండి. సో ఈవీ మార్కెటింగ్లో సెకండ్ పాయింట్ వచ్చి కాస్ట్. సో మేజర్గా చాలామంది వెహికల్ కొనేది కాస్ట్ పరంగా. ఎందుకంటే ఒకవేళ ఇనీషియల్గా మనం కాస్ట్ ఎక్కువ పెట్టినా తర్వాత ఆ కాస్ట్ మనం రికవర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది అయితే ఈవీ వెహికల్స్ అనేది కొంటారు. సో దీంట్లో బ్యాటరీ ఏదైతే ఉందో అదే మేజర్ కాంపోనెంట్. అరౌండ్ 60-70% కాస్ట్ అనేది మీకు బ్యాటరీకి వెళ్తుంది వెహికల్లో. సో ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఓవరాల్గా 5 yearsలోని చాలా వరకు డిగ్రేడ్ అవుతుంది. అంటే అరౌండ్ 20% to 30-40% కూడా డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది మీరు యూస్ చేస్తున్న వెహికల్ బట్టి. సో ఓవరాల్గా బ్యాటరీ డిగ్రేడ్ అవ్వడం వల్ల బ్యాటరీలో కొన్ని సెల్స్ కానీ లేదా ఓవరాల్ బ్యాటరీ కానీ చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్. సో దీనివల్ల ఓవరాల్గా వెహికల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ భయంతో చాలామంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లోని ఈవీ వెహికల్ కొనాలంటే చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ అరౌండ్ 60-70%, కొన్ని కేసులో 80% వెహికల్ కాస్ట్ బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ ఉంటుంది. సో దీనివల్ల చాలా వరకు ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో మార్కెటింగ్ గిమిక్స్కి డెఫినెట్గా ఫాలో అవ్వద్దు మీరు. మార్కెటింగ్లో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఇయర్స్ లాస్ట్ 5 yearsలో కన్నా ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయిందైతే చెప్పొచ్చు. చాలా వరకు మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మీరు వెళ్ళి ఎక్కడ మీ ఈవీ వెహికల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు అనేది మీరు డెఫినెట్గా చెక్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లో ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా చూసినట్లయితే ఓవరాల్గా మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ అనేది మీకు థర్మల్ ప్లాంట్ నుంచి కానీ ఇంకా దేని నుంచి కానీ మీకు రావచ్చు.
సో ఒకవేళ ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలార్ పవర్ కనుక యూస్ చేసినట్లయితే డెఫినెట్గా అది చాలా ఎఫిషియెంట్ వే ఆఫ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మీరు ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే దానికి ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. ఎకోసిస్టమ్ దేని మీద బిల్డ్ చేయాలంటే ఓవరాల్గా ఈ మార్కెటింగ్ దేని మీద చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నారని. సో ఒకవేళ మళ్ళీ అదే సేమ్ గ్రిడ్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకున్నట్లయితే అది పర్పస్ సాల్వ్ అవ్వదు. కానీ వాళ్ళ ఓన్ ల్యాండ్ ఏరియాలోని ఎక్కడైతే ఛార్జింగ్ చేస్తున్నారో ఇఫ్ ఇట్స్ సోలార్ పవర్డ్, లేదంటే ఇంకా బెటర్ ఫెసిలిటీస్ అంటే షాపింగ్ మాల్స్లో కానీ లేదంటే వేరే ఓపెన్ ఏరియాస్లో కానీ ఒక రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి కనుక జనరేట్ చేసి ఒక రీజనబుల్ కాస్ట్ కనుక ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం ఛార్జ్ పెట్టాలంటే వెహికల్కి చాలా వెయిటింగ్ టైం అయితే ఉంటుంది, లేదా ఇనఫ్ స్లాట్స్ అయితే ఉండట్లేదు. సో దీనివల్ల ఫ్యూచర్లో వెహికల్స్ పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే మాస్ మార్కెట్లోనే ఎక్కువ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఫైనల్గా ఈవీ కొనచ్చా లేదా అని కనుక మనం ఆలోచించినట్లయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ రోజుకి కూడా ఈవీ కంప్లీట్గా అడాప్ట్ చేసుకునే పొజిషన్లో అయితే లేదు. సో మేబీ 2 వీలర్ అయితే కొనొచ్చు, ఎందుకంటే 2 వీలర్ ప్రైసెస్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం 4 వీలర్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కరెక్ట్ అవ్వాల్సి ఉంది. సో ఒకవేళ కనుక ప్రైజెస్ కనుక డ్రాస్టిక్గా పడితే డెఫినెట్గా ఒక ఆప్షన్ అయితే ఈవీ కింద చూస్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా వరకు రెన్యూవబుల్ ఎనర్జీకి మూవ్ అవ్వాలి. అంటే అయితే మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఉండి సోలార్ యూనిట్ పెట్టుకుంటే డెఫినెట్గా ఐ వుడ్ సే దట్ మీరు ఈవీ వెహికల్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి. లేదంటే సిటీస్లో చాలా వరకు అపార్ట్మెంట్స్లో కానీ లేదా గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉన్నట్లయితే మనం సొసైటీలోని ఎటువంటి అయినా సోలార్ పవర్ యూస్ చేయవచ్చా, సో దాని నుంచి మనం జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా వెహికల్స్ ఛార్జ్ అవ్వే ఛాన్స్ ఉందా, సో ఈ ఆప్షన్స్ అనేది మనం డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ అవ్వాలి రెన్యూవబుల్ ఎనర్జీ మీద. సో డెఫినెట్గా ఈ సిస్టమ్ కనుక మనం ఫాలో అయితే ఫ్యూచర్లోని ఎక్కువ వెహికల్స్ యాడ్ అయినా ఆ ఎక్కువ వెహికల్స్కి ఇనఫ్ ఎనర్జీ అనేది కన్జంప్షన్ అనేది సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒక సోలార్ ప్యానల్స్ కానీ లేదంటే ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చిన ఏదైతే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉందో అది గ్రిడ్కి మళ్ళీ వెనక్కి సెండ్ చేయొచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో సోలార్ ప్యానల్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో డెఫినెట్గా మీకు అర్థమవుతుంది నేను ఏదైతే చెప్తున్నానో. సో డెఫినెట్గా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.